హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాజ్లింగ్ డిజైన్స్. ఇవాల్టి వీడియోలో నేను డిజైన్ చేసిన బ్లౌజ్ డిజైన్స్ అన్నీ చూపిస్తానండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి దీనికి వచ్చేసి నేను అన్ని షుగర్ బీడ్స్ని ఫుల్ థిక్గా డిజైన్ అన్నది చేసుకున్నాను. నెక్ చుట్టూ ఈ విధంగా. నెక్స్ట్ స్లీవ్స్ కూడా ఇదే విధంగా షుగర్ బీడ్స్తో ఫిల్ చేసేసాను. పైవైపు మాత్రం ఈ విధంగా చిన్న చిన్న బుటీస్ అన్నది వేసుకున్నానండి. ఇలాంటి డిజైనింగ్ వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్ అన్నది డిజైనింగ్ గురించి చేస్తాను. ఇప్పుడు నేను చూపిస్తున్న బ్లౌజ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. కమెంట్ సెక్షన్లో నేను అన్నిటి లింకు ప్రొవైడ్ చేస్తానండి. నెక్స్ట్ డార్క్ బ్లూకి నేను ఈ విధంగా స్కై బ్లూ కలర్ థ్రెడ్తో లీఫ్ డిజైనింగ్ అన్నది చేసుకున్నాను. దీనికి పర్ల్స్తో అలాగే లెంతీ ఉన్న బీడ్స్ అన్నది తీసుకున్నాను. మధ్యలో అన్నది స్టోన్స్ అన్నది స్టిక్ చేసేసుకున్నాను. ఈ బ్లౌజ్ వీడియో లింక్ కూడా కమెంట్ సెక్షన్లో ఇస్తాను. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. టోటల్ ఈ బ్లౌజెస్ డిజైన్స్ అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. నెక్స్ట్ డిజైన్ లక్ష్మీ కాసు డిజైన్. ఈ విధంగా ఒక బార్డర్తో లక్ష్మీ కాసు, ఆ తర్వాత ఒక చిన్న ఫ్లవర్ లాగా డిజైన్ చేసుకున్నాను. స్లీవ్స్కి మాత్రం హెవీగా డిజైన్ అన్నది చేశాను. ఈ విధంగా మీకు ఏ డిజైన్ నచ్చింది అన్నది కూడా కామెంట్ చేసి చెప్పండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా కమెంట్ చేసి చెప్తే నేను తప్పకుండా చేసి చూపిస్తాను. నేను వర్క్ వీడియోస్ అలాగే స్టిచ్చింగ్, కుచ్చు డిజైన్స్ వీడియోస్ అన్నీ కూడా చేస్తాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నది కామెంట్ చేసి చెప్పండి. దీనికి వచ్చేసి ఈ విధంగా పెద్ద బీడ్స్ తీసుకొని ఫస్ట్ అవుట్లైన్ వేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న బుట్టీస్ అన్నది వేసుకున్నాను. స్లీవ్స్కి కూడా సేమ్ సింపుల్గా ఇదే విధంగా నెక్కి ఏ డిజైన్ అయితే వేసానో అదే వేసాను. ఇది కేవలం ప్లెయిన్ శారీస్ కోసమని నేను డిజైన్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ని. దీనికి డార్క్ కలర్ బ్లూ శారీ కానీ మెరూన్ శారీ కానీ కాంబినేషన్తో నేను కుట్టుకున్నాను. నెక్స్ట్ మెరూన్ కలర్ బ్లౌజు. మెరూన్ కలర్ బ్లౌజ్కి వచ్చేసి నేను ఈ విధంగా బార్డర్ అనేది పెద్దగా వేసేసుకొని ట్రయాంగిల్ షేప్లో బీడ్స్, పెద్ద బీడ్స్ని స్టిచ్ చేశాను. స్లీవ్స్ కొంచెం హెవీ లుక్ రావడం కోసం ఈ విధంగా 3 ఇంచెస్ డిజైన్ అన్నది చేసుకున్నాను. ఆ తర్వాత పై వైపు కూడా ఇలాగా ట్రయాంగిల్ షేప్లో బీడ్స్ అన్నది కుట్టుకున్నాను. నెక్స్ట్ ఇది సింపుల్గా కుట్టుకున్నానండి. ఎక్కడన్నా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళడం కోసం. నెక్ అంతా ఈ విధంగా సింపుల్ బార్డర్ వేసుకొని అక్కడక్కడ బీడ్స్ అనేది స్టిచ్ చేశాను. అండ్ స్లీవ్కి కూడా ఒక పెద్ద బుట్ట వచ్చే విధంగా వేసుకొని బార్డర్ అలాగే అక్కడక్కడ బీడ్స్ అన్నది స్టిచ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రాండ్గా ఉండాలని కుట్టుకున్నాను సిల్క్ శారీ కోసము. ఇది టోటల్ బ్లౌజ్ మొత్తం ఇలా డిజైన్ అన్నది చేసుకున్నాను. ఈ బ్లౌజ్ వీడియో లింక్ కూడా ఇస్తాను కామెంట్ సెక్షన్లో. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఈ పర్పుల్ కలర్ బ్లౌజ్. ఇది నా ఫేవరెట్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి లీఫ్ స్టోన్స్ అన్నది ఇవి మనకు స్టోన్స్ దొరుకుతాయి మార్కెట్లో. ఆ స్టోన్స్తో కుట్టాను. ఇది చాలా త్వరగా అయిపోతుంది పని కూడా. అలాగే దీన్ని వాష్ అయితే చేయకూడదు, డ్రై వాష్ చేసుకోవాలి. ఇలాగా చిన్న బార్డర్తో అన్ని దీంట్లో స్టోన్స్ అన్నీ నేను యూస్ చేసుకున్నాను స్టోన్స్. ఆ తర్వాత స్లీవ్స్ కూడా ఈ విధంగా తీగలు మోడల్ లాగా కుట్టేసుకున్నాను. లాస్ట్లో వీటన్నిటి ఫొటోస్ కూడా నేను అటాచ్ చేస్తాను. నెక్స్ట్ లక్ష్మీ కాసులోనే ఇంకొక డిజైన్. ఇది పర్ల్స్తో డిజైన్ చేసుకున్నాను. ఇంతకుముందు మెరూన్ కలర్ చూపించినది ఫ్లవర్స్తో డిజైన్ చేశాను కదా, ఒక ఫ్లవర్ అలాగే లక్ష్మీ కాసు. ఇక్కడ మాత్రం చిన్న లక్ష్మీ కాసు తీసుకొని ఈ విధంగా
ముత్యాలు అలాగే షుగర్ బీట్స్ స్టోను ఈ మూడిటితో ఇలాగా డిజైన్ చేసుకున్నాను. సేమ్ నెక్ ప్యాటర్న్కి మనకి మ్యాచ్ అయ్యే విధంగా స్లీవ్స్ కూడా ఇలా అయితే డిజైన్ చేసుకున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్. దీనికి వచ్చేసి నేను అన్ని కట్ బీడ్స్ని యూస్ చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కట్ బీడ్స్కి ఇలాగ పర్ల్స్ అలాగే షుగర్ బీడ్స్ని యూస్ చేసుకొని డిజైన్ అనేది కంప్లీట్ చేసుకున్నాను ట్రయాంగిల్ షేప్లో. మధ్యలో ఇక్కడ బుట్టలు కూడా నేను ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగానే ఇచ్చుకున్నాను. సేమ్ ఇదే ప్యాటర్నే నేను స్లీవ్స్ కూడా యూస్ చేశాను. సేమ్ ట్రయాంగిల్ షేప్ బార్డర్ ఇచ్చేసి బుట్టాస్ అన్నది వేసుకున్నాను. ఈ బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా ఉంది. దీనికి ప్లెయిన్ శారీ నేను వైట్ కలర్ శారీని కట్టుకున్నాను, చాలా బాగుంది. వచ్చేసి ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్. దీనికి వచ్చేసి నేను సింపుల్గా స్టోన్ వర్క్ అలాగే ఇది వచ్చేసి లేజీ డేజీ స్టిచ్. ఇది మామూలు ఎంబ్రాయిడరీ థ్రెడ్ తీసుకునే చేసుకున్నాను. ఇది కూడా చాలా త్వరగా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. స్లీవ్స్కి మాత్రం కొంచెం వర్క్ వేసాను, ఫుల్ వర్క్. స్లీవ్స్కి మాత్రం ఒక 2 days టైం తీసుకుంది. నెక్ మాత్రం 1 dayలో కంప్లీట్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి సింపుల్ వేవ్ డిజైన్లో వచ్చి నేను బాల్ లేస్తో కుట్టుకున్నాను. ఇదంతా బాల్ లేస్ యూస్ చేశాను. ఇది మాత్రం ఎంబ్రాయిడరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అన్నది వేసాను. ఇది కూడా చాలా సింపుల్, చాలా త్వరగా అయిపోతుంది. నెక్ వచ్చేసి సింగిల్ లేయర్ వేసాను కదా, స్లీవ్స్ కొంచెం హెవీగా ఉండాలని దాన్నే డబుల్ లేయర్ చేసుకొని ఈ విధంగా కుట్టుకున్నాను, కొద్దిగా పెద్ద బార్డర్ వచ్చే విధంగా. ఇది చాలా సింపుల్గా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి పర్ల్స్తో డిజైన్ చేసుకున్నాను. పర్ల్స్ అలాగే పింక్ కలర్ స్టోన్స్. ఇది కూడా చాలా హెవీగా ఉంది బ్లౌజు. స్లీవ్స్ ఈ విధంగా వంకి వచ్చేలాగా నేను ఈ మోడల్ న్యూ మోడల్ అప్పట్లో, అందువల్ల దీన్ని నేను స్టిచ్ చేసేసుకున్నాను. ఇది కూడా చాలా బాగా ఉంది. వీటన్నిటి ఫొటోస్ని కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను వీడియోలో. అలాగే వీడియో